ఎన్ని ఫోటో తీసుకున్నాం అది ఇలా తీసుకోవాలి లాస్ట్ చేసి లాగి బాబు ఇక్కడ బాబు ఇక్కడ మనం పెట్టు ఇక్కడ కాదు ప్రెస్ వాడిది అవును వెంకటేష్ గారు పెట్టు ఒకసారి ఫుల్ ఇది వసరండి మళ్ళీ వాసు సెల్లనుకుంటే అనుకున్నాను రాకీ వాపస్ రాకీ కమ్ ఇది ఏం వెపన్ చెప్పండి ఎవరు చెప్తారు ఈ వెపన్ ఏంటో AK-47 AK అంటే ఎవరు AK అంటే యాంటనీ కలష్నికోవ్ అని చెప్పి ఆయన తయారు చేశారు భారతదేశంలో తర్వాత ప్రతి సైన్యంలో కూడా ఈ వెపన్ ఉగ్రవాదులు ఇదే వాడతారు సైన్యం కూడా ఇదే వాడతారు అంత మంచి వెపన్ అన్నమాట ఇది మీకు ఫిజిక్స్ నేర్పిస్తుంది ఫర్ ఎవ్రీ ఈక్వల్ ఫోర్స్ దేర్ విల్ బి ఆపోజిట్ రియాక్షన్ ఉంటాయి రాసింది కదా ఎల్ఎంజీ అంటే లైట్ మెషిన్ గన్ సినిమాల్లో కనబడుతుంటారు కదా పెద్ద చైన్ వేసుకొని అక్కడ సైన్యం దగ్గర రివాల్వరా ఇది కూడా రివాల్వరే కదా ఇది కొంచెం
ఇది ఎవరు చెప్తారు? మూవీస్ చూడట్లేదా మీరు? మీరెవరు మూవీస్ చూడట్లేదా? ఎవరో పోలించుకుంటే కదా ఇక్కడ కాలువలు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, ఇదేం చెప్పండి. గుడ్. ఎన్ఎల్జీడీ అంటే ఏంటి? ప్రతి బాంబు కూడా ఒక స్మెల్ ఉంటుంది, అది మనకి రాకపోవచ్చు, దానికి వస్తుంది ఆ స్మెల్. ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకు పెట్టుకోవాలి సీసీటీవీ? దొంగతనం జరిగితే మీకోసం అన్ని దాచిపెట్టిన డబ్బులన్నీ కొట్టేస్తారు, తర్వాత మీకేముంటాయి? అంతే కదా, పేరెంట్స్ అన్ని కష్టపడి మీకు ఇస్తారు. కంట్రోల్ మీ ఆడపిల్లలకి సంబంధించి ఏదైనా జరిగినా ఏమీ క్లియర్ తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి ఇంకో ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేయాలని బండి తీయాలి, షాప్లో తీయాలి, బండి పెట్టాను, ఫ్రూట్ షాప్లో పెట్టాను. నెక్స్ట్ నేను మన అమ్మాయి గురించి రక్షణ కోసం శక్తి యాప్ అనేది తీసుకొచ్చారు. శక్తి యాప్ ఏంటంటే అది ఆ యొక్క మనం డౌన్లోడ్ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు అందులోనే కంప్లైంట్ చేయొచ్చు, అలాగే అందులోనే ఎమర్జెన్సీ కాల్ చేయొచ్చు, అందులో ఎక్కడైతే మీకు సెంటర్స్ ఉన్నాయో సెంటర్స్ ఉంటుంది, అందులో అన్ని రకాల ఫీచర్స్ అందులో ఉంటాయి. ఆ యాప్ చాలా ఇంపార్టెంట్. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయితే ఇమీడియట్లీ అది ఇలా మనం SOS బటన్ ఇలా చెక్ చేసినా లేకపోతే ఫోన్ చేసినా ఇమీడియట్లీ 5 నిమిషాల్లో మీ దగ్గర పోలీసు వారు మీ యొక్క లొకేషన్ కన్సర్న్ కంట్రోల్ షేర్ అయ్యి ఇమీడియట్లీ మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో ఆపదలో ఇమీడియట్లీ కన్సర్న్ ఏరియా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఇమీడియట్లీ వచ్చి మీకు రీచ్ అయ్యి మీకు రెస్క్యూ చేస్తారు. అర్థమైందా? కాబట్టి మీరు ఇమీడియట్లీ మీ ఇంటికాడ మీకు లేకపోయినా మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉంటే శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనమ్మా? మన ఇంటితో డైరెక్ట్గా దీని మీద బ్యాకప్ మొత్తం హెడ్ వాటర్ పెట్టి మన ఎస్పీ దాని ద్వారా మేము
వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? ఎలా ఒక్క నిమిషం. దీంట్లో గంజాయి ఎక్కువగా స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. స్కూల్ టెన్త్ కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే వాళ్ళు తెలిసి ఇప్పుడు ఎవరైనా చెప్పిన మాటలని గంజాయికి అలవాటు చేయబోయి డైలీ గంజాయి తీసుకోవడం అక్కడక్కడ ఆడపిల్లలు కూడా ఉన్నారు తెలుసా మీకు. సో ఈ విషయం మీరు తెలుసుకోవాలి. గంజాయి తీసుకొచ్చి సమస్యలు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ ప్రపంచాన్ని ఈ సమాజంలో మీ ఏరియాలో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇంకా ఈసారి గంజాయి తీసుకుని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా జైలు శిక్ష ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి ఎలా మంచి జరుగుతుంది. కెమెరాలు, ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్. నమస్కారం అండి. మన పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పిల్లలందరికీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి పోలీస్ విధులు ఎలా ఉంటాయి, పోలీస్లో వేరే వేరే విభాగాలన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలాంటి వెపన్స్ వాడతారు, డాగ్ స్క్వాడ్ అంటే ఎలా పనిచేస్తుంది, ఈ బాంబులు డిటెక్ట్ చేసే స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ఏ ఎక్విప్మెంట్ వాడతారు, మనం ఇప్పుడు కొత్తగా ఏలూరు పోలీసు వాడుతున్న డ్రోన్స్, ఈ న్యాయ సహాయక అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఒక పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవంగా మార్చడము, పోలీస్ మీకోసం ఉన్నారు, మీ సర్వీస్ కోసమే పోలీస్ ఉన్నారని పిల్లల నుంచి, యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్కి పబ్లిక్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ కమెమరేషన్ వీక్ ఎప్పటి నుంచో పనిచేస్తుంది. అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు సీక్రెట్గా లోపల ఉంటుంది. ఈ ఓపెన్ హౌస్లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయించడము, వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడము, పోలీస్ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో, ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేస్తారు, ఏవేవి వాడి పని చేస్తారు, అవన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్విప్మెంటే ఉంది, బ్రెత్ ఎనలైజర్, అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి ఎలా మంచి జరుగుతుంది. కెమెరాలు, ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఎవరైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు. దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీసు, శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఉంది. ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయొచ్చు. అంతేకాకుండా మన జిల్లాలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము. పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఊరు పేరు లేకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ సమస్యను పట్టుకొని మనం చాలామందిని వాళ్ళ ఆకతాయిల నుంచి కాపాడినవి, ఆకతాయిలని జైలుకు పంపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది ఎందుకు పెట్టామంటే చాలామందికి ఒక అపోహ, ఒక భయం ఉంటుంది. పోలీసులకు చెప్తే మన చుట్టూ, మన సమాజంలో మన గురించి తెలిసిపోతుందేమో, సమాజంలో ఆ వివక్ష ఇంకా ఉంది, ఏదో అయి ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారని చెప్పి. అలాంటివి లేకుండా ఇట్లాంటి అప్లికేషన్స్, ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు జరిగిన అన్యాయమే కాకుండా మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరుగున్నా కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి చెప్పొచ్చు, ఈ అప్లికేషన్స్కి చెప్పొచ్చు. తద్వారా మనము మన ఏరియాలో ఉన్న బ్యాడ్ పీపుల్ని కంట్రోల్ చేయొచ్చు. మనకెందుకులే అని మనం చూస్తూ పోతే ఏదో ఒక రోజు ఆ చెడు మన దాకా కూడా రావచ్చు. ఒక రాంగ్గా తాగి బండి నడిపేవాడు ఈరోజు వేరే వాడిని గుద్దొచ్చు. కానీ తాగి బండి నడిపితే మనం చూసాం కర్నూలులో ఒక వ్యక్తి తాగి బండి నడపడం వల్ల 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి తాగి బండి నడిపే వాళ్ళని మనము పబ్లిక్ కూడా, సాధారణ పబ్లిక్ కూడా చూసినప్పుడు వెంటనే మీరు 112కి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా వాట్సాప్కి ఒక ఫోటో తీసి పంపించవచ్చు. ఎందుకంటే అన్ని పనులు పోలీస్కి కూడా ఈ వాలంటీర్స్ లాగా పబ్లిక్ తోడైతే మనకి చాలా ఎఫెక్టివ్గా మనం ఈ బ్యాడ్ పీపుల్ని, డిసిప్లిన్ లేని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మనందరికీ కూడా సేఫ్టీ, సెక్యూరిటీ వస్తుంది. 99.9% మంది ప్రజలు అందరూ మంచివాళ్ళు. ఆ ఒక్క 0.01% ఎవరున్నారో వాళ్ళని మనం కంట్రోల్ చేయడంలో ఈ 99% కూడా పాల్గొంటే ఈ ప్రతి చెడ్డ వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోతారు. సో దాని గురించి మనం ట్రాఫిక్ పార్క్ కట్టినా కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ చిన్నపిల్లల నుంచి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ ఓపెన్ హౌస్ సెషన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మన యంగర్ జనరేషన్స్కి నేర్పిస్తే పోయే కొద్దీ మన రాష్ట్రం కానీ, మన జిల్లా కానీ, మన దేశం కానీ చాలా డిసిప్లైన్డ్ కంట్రీస్ అవుతాయి. ఒక గొప్ప దేశం అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యం వనరులు కాదు, డిసిప్లిన్. ఇప్పుడు జపాన్లో చూసుకున్నారనుకోండి, హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళకి ఏం వనరులు లేవు. మనకన్నా 1 సారి 2 సార్లు సైక్లోన్ వస్తుంది,
వాళ్ళకి ప్రతిరోజు భూకంపం వస్తుంది, అయినా వాళ్ళు ఎలా గొప్ప దేశం అవ్వగలిగారు? డిసిప్లిన్ ఉంది కాబట్టి. ఆ డిసిప్లిన్ ఇన్స్టాల్ చేయడానికి పోలీస్ కొన్నిసార్లు మీతో కటువుగా వ్యవహరిస్తారు. దాని అర్థం మన అందరికీ మంచి చేయడానికి. దాన్ని మనం పిల్లల దగ్గర నుంచి కూడా సహకరించుకుంటూ ఉంటే మన హెల్మెట్ వాడకం కావచ్చు. హెల్మెట్స్ వాడండి అని ఫైన్లు ఎందుకు వేస్తారు? హెల్మెట్ ఎందుకు వాడాలి? మన కోసం మనం వాడాలి. మన పిల్లలు, మన ప్రాణాలు, మన కుటుంబం. అది పోలీస్ వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఫైన్ వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అది మనం ఆలోచించాలి కదా. ఇంటి నుంచి మీ నాన్న బయలుదేరినప్పుడు, మీ భర్త బయలుదేరినప్పుడు మీరు అడగాలి కదా ఎవరి కోసం హెల్మెట్ పెట్టుకోవాలి? హెల్మెట్ పోలీస్ కోసం పెట్టుకుంటున్నారా? ఒకవేళ మీరు చనిపోతే, మీ కుటుంబం రోడ్డు పడితే పోలీస్ వాళ్ళకి ఏమైనా నష్టం వస్తుందా? అది ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ ఆరోగ్యం గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి మీరు ఆలోచిస్తే ఏ పోలీస్ వ్యక్తి మీకు ఫైన్ వేయాల్సిన అవసరం లేదు. ఏ పోలీస్ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆపి చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ, అలాంటివి మెసేజ్ మీ పిల్లలు మీకు ఇంట్లో చెప్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి ఓపెన్ హౌస్ లాంటి కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ మీకు చెప్పడానికి చాలామంది పోలీసులు కూడా నలిగిపోతూ ప్రతిరోజు రోడ్డు మీద ఒక ట్రాఫిక్లో మనం 5 నిమిషాలు ఆగితేనే మనకు అలా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అట్లాంటిది ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకున్న సిబ్బంది కొరతతో కావచ్చు, రోజులో 18 గంటలు 15 గంటలు అదే దాంట్లో ఉంటారు, అదే గాలి పీలుస్తుంటారు. వాళ్ళకి ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోయాయి, ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది, ఎంతమందికి 50 ఏళ్ళకే తిరగలేని పరిస్థితుల్లోకి వస్తున్నారు మన సమాజంలో మనం గుర్తిస్తున్నామా? కాబట్టి ట్రాఫిక్ ఆగినప్పుడు, ట్రాఫిక్ అనేది ఓన్లీ ట్రాఫిక్ పోలీసే కాదు, మనకున్న రోడ్లను బట్టి, మనకున్న సిగ్నల్స్ని బట్టి, మనకున్న రోడ్ ఇంజనీరింగ్ని బట్టి చాలా సమస్యలు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం కూడా మన పక్కనోడి కంటే ముందే వెళ్ళిపోవాలనుకోకుండా లేని డిసిప్లిన్ పాటించారనుకోండి, అందరూ కూడా ఇంటికి త్వరగా వెళ్తారు. అట్లా కాకుండా మన ముందున్న వెహికల్ కంటే మనం ఇంకో 2 ముందు వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అందరు లేట్కి వెళ్తారు, వీడిని దాటుతారు, కానీ వీడికంటే ముందు ట్రాఫిక్ జామ్ సృష్టిస్తారు అక్కడ. కాబట్టి రూల్స్ అన్నీ పాటించామనుకోండి, మనం చాలా కంట్రీస్ కంటే ముందు ఉంటాం, మనకు కూడా చాలా మంచిది. అది ఎప్పుడైతే మనం సమాజంగా మనం అవగాహన చేసుకుంటామో మనందరికి కూడా మంచి జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పోలీసులకు సహకరిస్తారని, పోలీసు కూడా వరద వచ్చినా ఏమొచ్చినా మీ అందరికీ సర్వీస్ చేయడానికి ముందుంటారని నా హామీ. అండ్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని నేను మీడియాని కోరుకుంటున్నాను.